ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం ఉంటుంది. కొంతమందికి ఏంది అంటే నీళ్ళంటే భయం ఉంటుంది. కొంతమందికి ఏదన్నా వేరే దగ్గరికి పోవాలి అంటే దూర ప్రయాణాలంటే ఒకవేళ ఏమన్నా యాక్సిడెంట్ అవుతుందేమో ఇట్లా నన్ను ఉంటుందేమో అని భయం అవుతుంది. కొంతమందికి ఇప్పుడు చిన్న పిల్లలు అనుకోర్రి వాళ్ళకి ఎగ్జామ్ రాయాలంటే ఎగ్జామ్స్ వస్తున్నాయంటే భయం అవుతుంది. ఎందుకంటే ఎగ్జామ్స్లో ఏమన్నా ఫెయిల్ అవుతామో మంచి మార్కులు వస్తాయో రావో అని. గట్లనే రేవంత్ రెడ్డికి కూడా ఇప్పుడు ఒకటంటే భయం అవుతుందట. అదేంది రాష్ట్రానికి సీఎం కదా, ఆయన దలుచుకుంటే అసలు ఎంత అంటే అంత ఏది కావాలంటే అది వస్తుంది, అసలు కొండ మీద కోతినైనా తెచ్చుకోవచ్చు సీఎం పొజిషన్లో ఉంటే, ఆయన దేనికి భయపడుతుండు అనుకుంటారా? ఆయనకి ఇప్పుడు ఎన్నికలంటే భయం అవుతుందట. మామూలుగా చిన్నపిల్లలకు ఎగ్జామ్స్ అంటే ఎట్లా భయం అవుతుందో గట్లనే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికలంటే భయం అవుతుంది. కానీ ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎన్నికలను ఫేస్ చేయలేక అసలు భయం లేనట్టుగా ఏదో చేయనట్టుగా చూపిస్తున్నాడు. కానీ నిజంగా ఎన్నికలంటే భయపడుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే గాంధీ భవన్లో చెప్పుకుంటారు, మాట్లాడుకుంటారు. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ సుప్రీంకోర్టులో ఉంది. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు జాయిన్ అయిన రోజు అసలు ఉప ఎన్నికలే రావు, ఎన్నిక రాకుండా నేను చూసుకుంటా అని కాంగ్రెస్ పార్టీలకి చాలా చెప్పి మమ్మల్ని కాంగ్రెస్ పార్టీలకి తీసుకొని వచ్చిండు అని ఆ పార్టీలో జాయిన్ అయిన ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఇంకా అటు ఉంచితే మంత్రి పదవులు ఇస్తామనో లేకపోతే మొత్తం ఎల్పీ విలీనం అవుతుంది, మీ 10 మందే కాదు 10 మందితో ఆగదు, ఇంకా చాలా మంది వస్తారు మన పార్టీలకు, ఎల్పీనే విలీనం అవుతుంది అన్నాడు. ఒక టైంలో అయితే సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే అసలు మేము ఇంకా గేట్ల ఎత్తుడు స్టార్ట్ చేయలేదు, గేట్ల ఎత్తుడు స్టార్ట్ చేస్తే ఇట్లుండదు లెక్క, మొత్తం పార్టీ వచ్చేస్తుంది, నామరూపాలు లేకుండా పోతుంది బీఆర్ఎస్ పార్టీ అన్నాడు. సరే ఆ గేట్లు ఎత్తిండా, గేట్లు ఎత్తితే వస్తలేరా జనాలు, గేట్లు ఎత్తిన తర్వాత కూడా ఎమ్మెల్యేలు వస్తలేరా, గేట్లు ఎత్తలేదా అనేది రేవంత్ రెడ్డికే తెలియాలి. ఎందుకంటే ఎత్తిన గేట్లకే ఎన్నికలు వస్తే ఎట్లా అనేది భయపడుతుండట ఇప్పుడైనా. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ సుప్రీంకోర్టులో ఉంది. ఖచ్చితంగా ఎన్నికలు వచ్చే ఛాన్సే చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ స్పీకర్కి కావచ్చు, అసెంబ్లీ సెక్రటరీకి అసలు దీని మీద ఏంది మీ స్టాండ్ ఏంది, ఇంకా ఎన్ని రోజులకి చెప్తారు మీరు అని ఒక దిక్కు వీళ్ళకి వార్నింగ్లు అనొచ్చు, లేకపోతే వీళ్ళని అడుగుడో చెప్పుడో వీళ్ళని గైడ్ చేసుడో, అంటే వీళ్ళకి మీరు చెప్పుర్రి ఇంకా ఎంత టైం తీసుకుంటారు మీరు అనేది సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇక్కడున్న అసెంబ్లీ సెక్రటరీకి స్పీకర్ని అడుగుతూ ఉంది. సో ఆ 10 మందికి సంబంధించి ఎన్నికలు వస్తే అసలు ఎన్నికలు రాకుండా ఎట్లా చేయాలి అనేది దాని చుట్టూ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆలోచిస్తుండట. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఉప ఎన్నికలు వస్తాయి, మిగతా ఎమ్మెల్యేలు వస్తే ఎన్నికల భయం ఉండదు. కానీ మిగతా ఎమ్మెల్యేలు వచ్చేందుకు రెడీగా లేరు అనే దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం కొన్ని పత్రికలల్లో, వాళ్ళకి సంబంధించిన కొన్ని పత్రికలల్లో, కొన్ని న్యూస్ ఛానళ్ళల్లో లేదు చాలామంది ఎమ్మెల్యేలు వస్తుర్రు, మంత్రి పదవులు ఇస్తున్నాం, ఇదివరకు వచ్చిన 10 మంది ఎమ్మెల్యేలలో ఇద్దరికి, ఇప్పుడు రాబోతున్న కొంతమంది ఎమ్మెల్యేలకి సంబంధించిన ఇద్దరికి, మొత్తం 4గురికి మంత్రి పదవులు ఇవ్వబోతున్నాం, ఎల్పీని విలీనం చేసుకుంటాం, ఎల్పీ విలీనం కాబోతోంది అని కొన్ని లీకులు ఇచ్చి వార్తలు రాయించుకుంటురట. ఎందుకంటే ఎవరు వచ్చేందుకు రెడీగా లేరు, వచ్చినటువంటి వాళ్ళే ఉప ఎన్నికలు ఫేస్ చేయాలంటే భయపడుతున్నారు చాలా చోట్ల. ఇప్పుడు వాళ్ళ ఇంటర్నల్ సర్వేలో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక సర్వే చేయించిందట. ఇప్పుడు ఈ 10 ఉప ఎన్నికలకు ఒకవేళ ఈ ఎమ్మెల్యే స్థానాలకు కనుక ఉప ఎన్నికలు వస్తే ఎన్ని స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది అనే సర్వేలో అసలు షాక్ ఇచ్చేలాంటి నిజాలు కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్ రెడ్డికి కనిపించినాయట. ఎందుకంటే 10 స్థానాలలో వాళ్ళు పోటీ చేస్తే సగం కంటే ఎక్కువ స్థానాలు లాస్ అయ్యేటట్టున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 ఎమ్మెల్యేలకి అసెంబ్లీ ఎన్నికలు వస్తే కనుక అసలు సగం కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో మళ్ళీ ఉండవట. సో ఇట్లాంటి పరిస్థితులలో అసలు ఎన్నికలకు పోతే ఎట్లా అనే భయం సీఎంను వెంటాడుతుందట. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఏం చేయాలి, ఎట్లా వీటిని ఎట్లా తట్టుకోవాలి అనే దానికి. దీంతోపాటు మామూలుగా ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్తారు అంటే ఎప్పుడైనా 1 సంవత్సరం తర్వాతో 2 ఏళ్ల తర్వాత వస్తే జనాలు ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు లేకపోతే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి నాయకులు ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్తారు అంటే అధికారంలో ఉన్నోళ్ళు ఇప్పుడు పలానా టైంలో ఈ ఎన్నికలు వస్తున్నాయి కదా, మా పాలన బాగాలేదని మీరు చెప్తుర్రు, ఈ ఎన్నికలను రిఫరెండంగా భావిస్తాం, మీరు చూడుర్రి మా పాలన బాగుందో లేదో, జనాలు మాకు ఓట్లేస్తారో లేదో చూడుర్రి, ఈ ఎన్నికలు మాకు రెఫరెండం అంటారు. అట్లా రెఫరెండం అని చెప్పి ఎన్నికలకు పోతారు అన్నట్టు. అధికార పార్టీ ఎవరున్నా సరే 1 సంవత్సరం 2 ఏళ్ల తర్వాత ప్రతిపక్ష పార్టీ నుంచి ఏదన్నా విన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మీ పాలన బాగాలేదు అది ఇది అని మాట్లాడినప్పుడు మా పాలన ఎందుకు బాగాలేదు,
జనాలలోనే తేల్చుకుంటాం, జనాలని ఈ ఎన్నికలు మాకు రిఫరెండం అంటారు. అట్లనే రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికలు అప్పుడు కూడా వాళ్ళు రిఫరెండం అన్నారు. సరే దాని తర్వాత మళ్ళీ మేము అసలు అనలేదు అని కూడా మాట మార్చిరు. దాని తర్వాత సీఎం అయిన తర్వాత ఆయన ఫేస్ చేసింది ఒక్కటే ఒక ఎన్నిక, పార్లమెంట్ ఎన్నికలు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి, ఇప్పుడు ఇంకా జరగలేదు, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. దీని తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు కూడా ఉన్నాయి. మామూలుగా భయపడకపోతేనో లేకపోతే మేము రెఫరెండంగా భావిస్తాము అని ప్రభుత్వం అనుకుంటే, సీఎం అనుకుంటే ఏం చేస్తారంటే ఎప్పుడైనా సరే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే సిద్ధంగా ఉండాలని, ఎన్నికలను ఎదుర్కొనేటందుకు రెడీగా ఉంటారు ఎప్పుడైనా సరే ఏ ప్రభుత్వమైనా. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలకి సంబంధించిన ఉప ఎన్నికలు అంటే భయపడుతున్నారు. అట్లనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా. యాక్చువల్గా నిజానికైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరగాలి, ఎప్పుడో జరగాలి. సంవత్సరం కిందటనే, సంవత్సరంన్నర కిందటనే వాళ్ళ టైం అయిపోయింది. వాళ్ళ టర్మ్ అనేది అయిపోయింది. సర్పంచ్ ఎన్నికలకు, లోకల్ బాడీకి సంబంధించిన టర్మ్ అయిపోయింది. ఇప్పటి వరకు కూడా ఎన్నికలు పెట్టలేదు. స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది. ఇప్పుడు మొన్నటి వరకు ఏమన్నారు, బీసీ కులగణన చేస్తున్నాం, ఎస్సీ వర్గీకరణ చేస్తున్నాం, ఇప్పుడు వాటి తర్వాత ఎన్నికలకి పోతాము, ఎందుకంటే ఒక క్లారిటీ వస్తుంది, మేమే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని చెప్పినాము, 42% రిజర్వేషన్ ఇస్తాము అని. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పిరు. దానికోసం లోకల్ బాడీ ఎన్నికలు పెడతలేము, కులగణన అయిపోయిన తర్వాత మేము లోకల్ బాడీ ఎన్నికలు పెడతాము అని అన్నారు. ఏమైంది, ఇప్పుడు కులగణన సర్వే అయింది. సరే, ఆ సర్వేలో చాలా తప్పులు ఉన్నాయి, తప్పుల తడకగా ఉంది ఆ సర్వే, అసలు మేము ఒప్పుకోము అని బీసీ సంఘాలు అంటున్నారు. అన్న తర్వాత ఏమైంది, ఇప్పుడు దాన్నే సాకుగా చూయించుకొని మళ్ళీ సర్వే చేస్తాం, రీసర్వే చేస్తాం, లేకపోతే ఇంకొకటి చేస్తాం, అందుకోసమని లోకల్ బాడీ ఎన్నికలు లేట్ అవుతున్నాయి అని చెప్తారు. మామూలుగా అయితే ప్రభుత్వాలు ఎప్పుడైనా ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలకైతే ఎవరైనా సరే ఏ ప్రభుత్వం ఉన్నా లోకల్ బాడీ ఎన్నికలలో వాళ్ళకే కొంత ఎడ్జ్ ఉంటుంది. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి, అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన వాళ్ళకే కొంత ఎడ్జ్ ఉంటుంది లోకల్ బాడీలో. ఎందుకంటే సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి ఒక పార్టీ అయి నుండి, మా దగ్గర ఉన్న ఎమ్మెల్యే ఇంకొక పార్టీ వాళ్ళు ఉండి, మేము లోకల్ బాడీలలో గెలిస్తే కనుక మాకు నిధులు రావనో, పనులు జరగవనో అక్కడ జనాలు భావిస్తారు. పోటీ చేసేటువంటి అభ్యర్థులు కూడా దాన్నే బలంగా చెప్తారు జనాలకి. ఇప్పుడు మా పార్టీ అధికారంలో ఉంది, మా పార్టీ ఎమ్మెల్యేనే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎంపీగా ఉన్నాడు, మంత్రులు ఉన్నారు మా పార్టీ నుంచి, సీఎం ప్రభుత్వమే మాది ఉంది కాబట్టి నన్ను గెలిపిస్తే ఎక్కువ నిధులు తీసుకొస్తా, మన ఊరికి మంచి చేస్తా అనేది ఎన్నికలలో చెప్తారు వాళ్ళు. సో అట్లా లోకల్ బాడీలలో ఎప్పుడైనా సరే అధికార పార్టీకే కొంత ఎడ్జ్ ఉంటుంది. అట్లాంటి పరిస్థితి ఉన్న చోట్ల కూడా లోకల్ బాడీ ఎన్నికలు పెట్టేందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు. ఎందుకంటే భయం లేకపోతే కనుక మనకు అర్థమైపోతుంది. భయం లేకపోతే నిజంగా ఎన్నికలు పెట్టాలి అనుకుంటే ఎప్పుడో జరగాల్సినటువంటివి స్థానిక సంస్థల ఎన్నికలు, దాన్ని కూడా లేట్ చేసుకుంటూ వస్తారు. సరే, ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే వాటి టైం అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా దాని షెడ్యూల్ ప్రకారం మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి షెడ్యూల్ వస్తుంది, జరుగుతాయి ఎన్నికలు. అది పద్ధతి ప్రకారం జరగాల్సినటువంటి ఎన్నికలు కాబట్టి దానికి నోటిఫికేషన్ వచ్చింది, ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి ఎమ్మెల్సీ. అది తప్పించి ఎంపీ ఎన్నికలు తప్పించి ఇప్పటి వరకు స్టేట్లో ఏ ఎలక్షన్ని కూడా రేవంత్ రెడ్డి ఫేస్ చేయలేదు. ఎందుకు అంటే ఇప్పుడు ఏ ఎన్నిక ఫేస్ చేసినా, ఇప్పుడు ఈ 10 ఎమ్మెల్యే స్థానాలకు ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే కనుక దాన్ని, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే కనుక దాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా అవునన్నా కాదన్నా రిఫరెండంగానే భావించాల్సి వస్తుంది. ఎందుకంటే 15 నెలల తర్వాత, 15 నెలల రేవంత్ రెడ్డి పాలనను చూసిన తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందా లేదా అనేటువంటిది ఆ ఎన్నికలలో కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 15 నెలలు అనేది చాలా చిన్న కాలము అని కూడా అంటారు. కానీ చాలా చోట్ల ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా చూసినాం, మనం మూసీ చూసినాము, ఇస్తాము అన్న హామీలు వాళ్ళు ఇప్పటి వరకు ఇవ్వనటువంటివి. జనం ఊర్లల్లో ఎట్లా మాట్లాడుతున్నారు, ఎన్నికలకు రండి, ఓట్లు అడిగేందుకు రండి, ఎన్నికలు పెడితే తెలుస్తుంది, మా తడాకా చూపిస్తాము, పంచాయతీ ఎన్నికలలో మా తడాకా చూపిస్తాము అని ఆల్రెడీ చాలాసార్లు సోషల్ మీడియాలో చాలామంది జనాలు, నార్మల్ పబ్లిక్ మాట్లాడుతున్న బయటలని మనం చూసినాం కదా. రైతులైతే ఎట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళకి కనీస మద్దతు ధర లేకుండా పోయింది, రుణమాఫీ లేదు, రైతు భరోసా లేదు, ఏది లేదు, మేము ఏదో చేస్తాడు అని నమ్మి ఓట్లేస్తే ఇట్లా చేసిండు అని రైతులు చాలా సందర్భాలలో చాలా సార్లు మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఎన్నికలు జరిగితే కనుక దాంట్లో పాస్ కాకపోతే, ఎందుకంటే ఒక దిక్కు వాళ్ళ సొంత సర్వే పెట్టుకుంటేనే, వాళ్ళ పేజీలలో సర్వే పెట్టుకుంటేనే ఫామ్ హౌస్ పాలన బాగుందా, రేవంత్ రెడ్డి పాలన బాగుందా అనేది పెడితే వాళ్ళ దాంట్లోనే
వాళ్ళ పేజ్లో పెట్టుకున్నటువంటి దానికే వాళ్ళ పాలనని వద్దు అని, అంటే కాంగ్రెస్ పాలనను వద్దు అనేటువంటిది జనాలు ఓట్లేసిర్రు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నికలకి పోవాలంటే భయపడుతున్నాడు రేవంత్ రెడ్డి అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికలలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ స్థానాలను కనుక కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోలేకపోతే, లేదు అంటే ఇప్పుడు ఈ 10 ఉప ఎన్నికలకి సంబంధించి వాళ్లకు నేను గెలిపిస్తాను, లేదు అంటే నన్ను చూసి ఓట్లేస్తారు మీరు రండి అని పార్టీలకు తీసుకుపోయిన తర్వాత ఇప్పుడు ఆ 10 ఉప ఎన్నికలు కూడా వస్తే దాంట్లో ఏ ఒక్క స్థానం పోయినా కూడా అది రేవంత్ రెడ్డికి మైనస్ అవుద్ది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సీనియర్లందరూ కావచ్చు, లేదు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కూడా హైకమాండ్కి ఫిర్యాదు చేసేటువంటి అవకాశమే చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే హైకమాండ్ ఇక్కడ రేవంత్ రెడ్డిని ఇక్కడ ఉన్నటువంటి చాలామంది సీనియర్లను పక్కన పెట్టి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులను పక్కన పెట్టి ఈయనని సీఎంగా చేసింది. సీఎం చేసిన తర్వాత జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఆ ఎన్నికలలో ఏ ఒక్క స్థానాన్ని కోల్పోయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా హైకమాండ్కు ఫిర్యాదు చేస్తారు. సో ఈ భయంతోనే ఇప్పుడు ఎన్నికలు వస్తే కనుక ఆ ఎన్నికలలో నేను మంచి పర్ఫార్మెన్స్ చూపించకపోతే, అంటే పర్ఫార్మెన్స్ అంటే ఈ జరగబోయేటువంటి స్థానాలని మళ్ళీ గెలిపించకపోతే అది నాకు మైనస్ కింద పడిపోతుంది కదా అనేటువంటి భయం ఇప్పుడు రేవంత్ రెడ్డిలో చాలా ఎక్కువగా ఉంది. ఎన్నికలు అంటే చాలు, ఎన్నికలు పెట్టాలంటే చాలు, అది స్థానిక సంస్థల ఎన్నికలైనా ఇంకే ఎన్నికలైనా అసలు ఎన్నికలు అనేటువంటి మాట వింటేనే భయపడుతున్నాడు రేవంత్ రెడ్డి అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు.